వెల్కమ్ టు వశిష్ట 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన మిరాక్యులస్ ట్రిక్ చెప్పబోతున్నాను. ఈ మ్యాజిక్ ట్రిక్ గురించి మీరు నేర్చుకోవడమే కాకుండా మీరు ఒక 100 మందికి మళ్ళీ ఈ ట్రిక్ ని నేర్పించాలి. మనకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు గ్రామర్ అవసరం లేదు. కాకపోతే మనకు ఒక చిన్న ట్రిక్ మాత్రం తెలుసుంటే సరిపోతుంది. ఆ ట్రిక్ ఏంటంటే, సాధారణంగా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు గ్రామర్ లేకపోయినా పర్వాలేదు, కానీ మనకు సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒక చిన్న స్ట్రక్చర్ తెలియాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వారిని సబ్జెక్ట్ అంటారు. డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ని మనం సబ్జెక్ట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇంగ్లీష్ లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని చెప్పి మనకు మొత్తము 7 సబ్జెక్టు ప్రొనౌన్స్ ఉంటాయి. ఈ 7 పదాలు గనక మనకు వస్తే ఐ, వి, యు, దే ఈ 4 ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. హీ, షీ, ఇట్ ఈ మూడింటిని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని చెప్పి ఇలా కంఠస్థం చేయాలి. మీరు బై హార్ట్ చేయాలి. ఇది గుర్తుంటే సరిపోతుంది. ఐ అంటే ఏంటి? తెలుగు మీనింగ్ ఏంటి? నేను అని అర్థము. వి అంటే ఏంటి? మేము అని అర్థము. అండ్ ఒకవేళ మనందరము అని చెప్పినప్పుడు మనము అని కూడా చెప్పొచ్చు. మనందరం అని చెప్పినప్పుడు మనము అని కూడా చెప్పొచ్చు. సో ఈ మీనింగ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మీనింగ్స్ వస్తే సరిపోతుంది. సో యు అంటే మీరు లేదా ఒకరు ఉంటే ఏకవచనంలో నువ్వు లేదా నీవు అని కూడా చెప్పొచ్చు. నువ్వు లేదా నీవు అని కూడా చెప్పొచ్చు. దే అంటే వారు లేదా వాళ్ళు. హీ అంటే అతడు లేదా అతడు. షీ అంటే ఆమె. షీ అంటే ఆమె. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది లేదా ఇది అని దాని అర్థం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ముఖ్యంగా ఈ ట్రిక్ ను ఫాలో అయితే సరిపోతుంది. ఈ ట్రిక్ లో ప్రధానంగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లో మనకు 7 పదాలే ఉన్నాయి. ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకుంటాం మనము. ఈ 7 పదాలు గుర్తుపెట్టుకోలేమా? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఫస్ట్ 4 పదాలని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఐ, వి, యు, దే అని. నెక్స్ట్ వచ్చే 3 పదాలని హీ, షీ, ఇట్ అని చెప్పి. ఐ అంటే ఏంటి? నేను. వి అంటే ఏంటి? మేము లేదా మనందరం అంటే మనము. యు అంటే ఏంటి? మీరు లేదా నీవు. దే అంటే ఏంటి? వారు లేదా వాళ్ళు. హీ అంటే ఏంటి? అతడు. షీ అంటే ఏంటి? ఆమె. ఇట్ అంటే ఏంటి? అది లేదా ఇది. సో మనకు సబ్జెక్ట్స్ మొత్తం కూడా తెలిసిపోయినాయి. ఈ ట్రిక్ లో మనకు సబ్జెక్ట్స్ మొత్తం కూడా తెలిసిపోయినాయి. దాని తర్వాత వర్బ్. వర్బ్ అంటే ఏంటి? లిటరల్ గా తెలుగు మీనింగ్ అయితే క్రియ అంటాము. క్రియ అంటే ఏంటి? ఏదైనా మనం చేసే పనిని మనము క్రియ అంటాము. జరిగే పని కావచ్చు, చేసే పని కావచ్చు, జరిగిపోయిన పని కావచ్చు, భవిష్యత్తులో చేసే పని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పనిని డిసైడ్ చేయడానికి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అవేంటో కూడా చెప్తాను. పనిని మనం క్రియ అంటాము. అంటే ఎనీ యాక్షన్ డూయింగ్ వర్డ్ ఈస్ కాల్డ్ ఏ వర్బ్. అంటే ఎనీ యాక్షన్ డూయింగ్ వర్డ్ అంటే ఏంటి? సింపుల్ గా వర్బ్ అని దాని అర్థం. మరి వర్బ్స్ అంటే ఏంటి? పనిని, సింపుల్ గా పనిని. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను, స్పీక్ లేదా టాక్, లేదా బోధిస్తున్నాను, టీచ్, మీరు వింటున్నారు, లిజన్, లేదా మీరు చూస్తున్నారు, వాచ్, లేదా మీరు నోట్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన విధంగానే మీరు, ఇంతకుముందు చెప్పాను కదా 100 మందికి మీరు కూడా నేర్పించాలని అంటే ఇదే విధంగా ఫాలో అవ్వాలని చెప్పి మీరు నోట్ చేసుకుంటున్నారు. అప్పుడు మీరు రైట్. లేదా మీరు నేర్చుకుంటున్నారు, లెర్న్. లేదా మీరు దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎంజాయ్. సో ఇవన్నీ కూడా క్రియలే, ఇవన్నీ కూడా వర్బ్స్. కాబట్టి మనము ఈ వర్బ్స్ ని స్పీక్, టీచ్, లిజన్, లెర్న్, గో, కమ్, మీరు రావటాన్ని గో, వెళ్ళటాన్ని గో, రావటాన్ని కమ్. సో ఇలాంటి మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మీరు ఇంకా కొన్ని వందల, వేల, లక్షల ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. వర్బ్స్ మనకి ఎన్ని రకాలుగానైనా ఉంటాయి కాబట్టి, ఇండెఫినెట్ గా ఉంటాయి కాబట్టి, ఆ వర్బ్స్ అన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఇదే విధంగా ట్రైనర్స్ అవ్వాలి మళ్ళీ. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఏదైతే పనిని మనం చేస్తామో
ఐదర్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అంటాము, అంటే ఆ పని చేత ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారో వాళ్ళని, లేదా పని చేసేవాడినేమో ఆ సబ్జెక్ట్ అన్నాము. ఈ పని ఎవరి కోసం చేస్తున్నాము లేదా ఏ పని చేస్తున్నామో దాన్ని మనము ఆబ్జెక్ట్ అంటాం. ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టీచ్ ఇంగ్లీష్. సో ఐ అంటే నేను, టీచ్ అంటే వర్బ్, ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఐ టీచ్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మీరు అని చెప్పడానికి ఏంటక్కడ యు, యు లర్న్. ఇక్కడ చూడండి, యు అనేది సబ్జెక్ట్, లర్న్ అనేది వర్బ్, ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఇంగ్లీష్. మీరు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, సో ఆబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, దీన్ని నోట్ చేసుకోండి. ఒకసారి పాజ్ చేసుకొని కూడా తర్వాత మీరు నెమ్మదిగా నోట్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి ఇక్కడ. రైట్, సో సబ్జెక్ట్ ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాను. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ అన్ యాక్షన్, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. ఇంగ్లీష్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? మొత్తం మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సింపుల్ గా మీరు ఎలా చెప్పాలి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని చెప్పాలి. సో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఈ 3 పదాలని తీసుకొని చెప్తాను. చూడండి ఇక్కడ ఐ అంటే నేను, నా గురించి చెప్తున్నాను కాబట్టి నేను. ఐ గో టు కాలేజ్. ఇక్కడ కాలేజ్ అనేది వర్బ్, నేను క్లాసులు చెప్పడానికి కాలేజ్కి వెళ్తాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. వర్బ్ ఏంటి? చేసే పని ఏంటి? గో. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? కాలేజ్. సో డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అండ్ దట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్. ఇది ఈ యాక్షన్ ఏంటో ఆ యాక్షన్ డూయింగ్ వర్డ్ ని మనము వర్బ్ అని చెప్తుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. వి లర్న్ ఇంగ్లీష్, వి లర్న్ ఇంగ్లీష్. సో ఇక్కడ వి అనేది ఏంటి? సబ్జెక్ట్. లర్న్ అనేది ఏంటి? వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. సో వి లర్న్ ఇంగ్లీష్. వారు ఎగ్జామ్ రాస్తారు లేదా వారు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పాలనుకోండి. దే రైట్ ఎగ్జామ్స్, దే రైట్ ఎగ్జామ్ ఆర్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్. ఇక్కడ దే అనేది ఏంటి? సబ్జెక్ట్. రైట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్, వర్బ్. ఎగ్జామ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. అయితే వీటిని వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటిని వివిధ సందర్భాల్లో ఉపయోగించడానికి మనకు కొన్ని సహాయక క్రియలు అవసరం ఉంటాయి. వాటిని ఇంగ్లీష్ లో మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము. హెల్ప్ చేస్తుంటాయి కాబట్టి, సహాయం చేస్తుంటాయి కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఎలా ఉంటాయో ముందు చెప్తాను, ఆ తర్వాత మీకు క్లియర్ గా 1 by 1 చెప్తాను. మీరు నోట్స్ లో రాసుకొని మీరు కూడా ఏం చేస్తారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు కూడా అదే విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డూ పెట్టాను అనుకోండి, ఒక అంశాన్ని మనము స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు అర్థం. ఐ డూ గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తాను. ఒకవేళ డూ కాదు కెన్ పెట్టాను అనుకోండి, ఐ కెన్ గో టు కాలేజ్. నేను వర్షం పడినా కూడా వెళ్ళగలను అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తాము. బేసికల్ గా కెన్ అవసరం లేదు, బట్ ఐ కెన్ గో టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్ళగలను అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కెన్ అంటే ఏదైనా ఒక పని చేయగలను అని దాని అర్థం ఇక్కడ. కాబట్టి ఇక్కడ చేసే పని ఏంటి? గో. కాబట్టి ఐ కెన్ గో టు కాలేజ్ ఆన్ రెయినీ డేస్ అంటే వర్షం పడిన రోజు కూడా నేను కాలేజీకి వెళ్ళగలను అని దాని అర్థం అన్నట్టు. ఒకవేళ షెల్ కానీ విల్ కానీ ఉపయోగించాను అనుకోండి, ఐ విల్ గో టు కాలేజ్ అంటే భవిష్యత్తులో కాలేజీకి వెళ్తాను అని దాని అర్థం. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ యూజ్డ్ టు అని రాశాను అనుకోండి, ఐ యూజ్డ్ టు గో టు కాలేజ్ అంటే ఒకప్పుడు కాలేజ్కి వెళ్ళేవాడిని అంటే నేను నా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు, నేను నాకు బాయ్వుడ్ లో ఉన్నప్పుడు నేను కాలేజ్కి వెళ్తుండే వాడిని అంటే అప్పుడు వెళ్తుండే వాడిని గతంలో అన్నట్టు దాని అర్థం. ఒకవేళ ఈ డూకి బదులు మనం డిడ్ తీసుకున్నాం అనుకోండి, ఐ డిడ్ గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళాను నిన్ననో మొన్ననో గత వారమో గత నెలనో లేకపోతే పోయిన సంవత్సరమో ఎప్పుడో ఒకసారి కాలేజీకి వెళ్ళాను అని అర్థం. సో ఈ సహాయక క్రియల్ని ఉపయోగించి మనము ఇక్కడ కంప్లీట్ సెంటెన్సెస్ అర్థమే మార్చాను చూడండి. ఐ డు గో టు కాలేజ్ అంటే
ప్రతిరోజు నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పి నొక్కి చెప్తున్నాం. ఐ డిడ్ గో టు కాలేజ్ అని అంటే నేను కాలేజ్కి వెళ్ళాను, అది ఎప్పుడైనా కావచ్చు, ఎస్టర్డే కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, లాస్ట్ మంత్ కావచ్చు, ఏదైనా ఒక టైం కావచ్చు. ఐ కెన్ గో టు కాలేజ్, కెన్ అనే సహాయక క్రియను యూజ్ చేసినప్పుడు ఐ కెన్ గో టు కాలేజ్ అని చెప్పినప్పుడు నేను కాలేజ్కి వెళ్ళగలను అని చెప్పి మన సామర్థ్యాన్ని చెప్తున్నాము. ఐ షెల్ గో టు కాలేజ్ ఆర్ ఐ విల్ గో టు కాలేజ్ అంటే భవిష్యత్తులో వెళ్తాను అని చెప్తున్నాం. ఐ యూజ్ టు గో టు కాలేజ్ అంటే నేను ఒకప్పుడు వెళ్తుండే వాడిని అని దాని అర్థం. సో ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అని అంటే మనకు ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ అయినటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్స్ అయినటువంటి 7 పదాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 పదాలు మనకు రావాలి. ఆ 7 పదాలు ఏంటో మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఐ, వి, యు, దే, ఇవే, ఇంకా మన గ్రామర్ అవసరం లేదు. హీ, షీ, ఇట్, ఈ 7 పదాలు రావాలి. ఈ 7 పదాల తర్వాత మనకు హెల్పింగ్ వర్బ్స్ రావాలి. ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయో ఒకసారి చెప్తాను, చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయనంటే డూ ఉండొచ్చు, డస్ ఉండొచ్చు, లేదా డిడ్, లేదా కెన్, లేదా కుడ్, మే, లేదా మైట్, లేదా షెల్, లేదా విల్, షుడ్, లేదా మస్ట్. ఇలా హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఉండొచ్చు. హెల్పింగ్ వర్బ్స్ ఇవే ఉన్నాయా? ఇవి కాకుండా కూడా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? వుడ్ ఉంది, have to, has to, need to, needs to, dare to, dares to, ought to, want to, wants to, wish to, wishes to, would like to, wanted to, able to, willing to, going to, had to, use it to, eager to, about to అని చెప్పి మనకు ఇంకా చాలా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్, ఈ హెల్పింగ్ వర్బ్ అంటేనే చెప్పాను కదా సహాయక క్రియ అని చెప్పి, ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ వాడి ఎలా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ మనము తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ హెల్పింగ్ వర్బ్స్ తో మనము డిఫరెంట్ సెంటెన్సెస్ ని యూజ్ చేద్దాం. ఫస్ట్ చాలా సింపుల్ లాజిక్, బట్ ఈ లాజిక్ కనుక తెలిస్తే మీరు ఇంగ్లీష్ ని మీ ఫింగర్ టిప్స్ మీద ఆడుకుంటారు, అదే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ, వి, యు, దే కి మనం సింపుల్ గా డూని యూజ్ చేసాం అనుకోండి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము డస్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ దీని తర్వాత వర్బ్ ని మనము ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి. ఫస్ట్ ఫామ్ లో వర్బ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి లెర్న్, చూస్తున్నారు కాబట్టి వాచ్, లేదా వింటున్నారు కాబట్టి లిజన్, లేదా నేను బోధిస్తున్నాను కాబట్టి టీచ్, లేదా గో, కమ్, వాట్ ఎవర్, మీరు ఏదైనా ఒక వర్బ్ తీసుకోండి. ఐ అంటే ఏమని చెప్పాను? నేను అని చెప్పాను. ఐ డూ గో టు కాలేజ్, గోని తీసుకుందాం ఫస్ట్. అంటే నేను కాలేజ్కి వెళ్తాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆబ్జెక్ట్ అనేది కాలేజ్, ఇక్కడ ఒక బాక్స్ లో రాస్తాను, ఇది ఆబ్జెక్ట్, ఇవన్నీ కూడా వర్బ్స్, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. నేను కాలేజ్కి వెళ్తానని చెప్పడానికి ఐ గో టు కాలేజ్ అని చెప్పొచ్చు, లేదా ఐ డూ గో టు కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనం నొక్కి చెప్పినప్పుడు డూని, డస్ ని యూజ్ చేస్తాము. సో చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. బట్ చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి అంటే చాలా మంది హీ డోంట్ నో ఎనీథింగ్, షీ డోంట్ నో ఎనీథింగ్ అంటారు. వాస్తవంగా హీ డోంట్ నో, షీ డోంట్ నో అనేది ఇంగ్లీష్ లో బ్లండర్. చాలా మంది ఇంకో మిస్టేక్ కూడా చేస్తారు, బ్లండర్ మిస్టేక్ కమిట్ చేశారంటారు. బ్లండర్ అనేదే పెద్ద మిస్టేక్, మళ్ళీ దానికి బ్లండర్ మిస్టేక్ యాడ్ చేయదు. ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకున్నారు మీరు ఇక్కడ. సో ఈ డూకి మీరు నాట్ యాడ్ చేశారనుకోండి, సింపుల్ గా కాంట్రాక్షన్ ఫామ్ లో ఏమవుతుంది? ఇది డోంట్ అవుతుంది. సింపుల్ గా కాంట్రాక్షన్ ఫామ్ లో డోంట్ అవుతుంది. అదే విధంగా ఈ డజ్ కి నాట్ యాడ్ చేశారనుకోండి, కాంట్రాక్షన్ ఫామ్ లో ఏమవుతుంది? ఇది డజంట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీని మీద నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు కూడా. ఎలా చెప్తారు? ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పడానికి ఐ డూ గో టు కాలేజ్ అని చెప్పాము. ఇప్పుడు వెళ్ళను అని చెప్పడానికి ఐ డోంట్ గో టు కాలేజ్, ఐ డోంట్ గో టు కాలేజ్, ఇలా చెప్తుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వీతో తీసుకుందాం. ఇప్పుడు వి అంటే మేము లేదా మనము, మనం అనుకుందాం. అక్కడ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాము. సో మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం అని చెప్పడానికి వీ డూ లెర్న్ ఇంగ్లీష్, ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ ఆబ్జెక్ట్ ఇక్కడ
రాస్తున్నాను. వీ డూ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోము అని చెప్పాలనుకోండి వీ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. వీ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ స్టెప్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది ఇది హెల్పింగ్ వర్బ్ సెకండ్ స్టెప్, ఇది వర్బ్ తీసుకోవడం థర్డ్ స్టెప్, ఆబ్జెక్ట్ ని యాడ్ చేయడం ఫోర్త్ స్టెప్. 4 స్టెప్స్ ఉన్నాయి కదా మొత్తానికి. కంప్లీట్ గా 4 స్టెప్స్ యూజ్ చేసి మనం పాజిటివ్ లో చెప్పొచ్చు, నెగిటివ్ లో చెప్పొచ్చు, క్వశ్చన్ కూడా చేయొచ్చు. దాంతోనే ఎలా కూడా క్వశ్చన్ చేయొచ్చో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కాలేజీకి వెళ్తారు, లేదా మీరు ఊరికి వెళ్తారు, లేదా మీరు హైదరాబాద్కి వస్తారని చెప్పాలా, లేదా మీరు ఇంకెక్కడికో వెళ్తారని చెప్పాలనుకోండి యూ గో టు కాలేజ్. లేదా మీరు నన్ను అంటున్నారు మీరు ఇంగ్లీష్ బోధిస్తారు, రెగ్యులర్ గా వశిష్ట 360 ఛానల్లో మీరు ఇంగ్లీష్ బోధిస్తారు. సింపుల్ గా ఈ యూకి ముందు రెగ్యులర్లీ అని పెట్టండి సరిపోతుంది. రెగ్యులర్లీ యూ టీచ్ ఇంగ్లీష్, యూ టీచ్ ఇంగ్లీష్ సరిపోతుంది. లేదు మీరు దాన్ని ఒత్తి చెప్పాలనుకోండి, కొంచెం కన్ఫర్మ్ గా గ్యారంటీగా చెప్పాలనుకోండి యూ డూ టీచ్ ఇంగ్లీష్. యూ డూ టీచ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ బోధిస్తారు అంటే కన్ఫర్మేషన్ తో చెప్తున్నారు మీరు ఇంగ్లీష్ బోధిస్తారు. మీరు ఇంగ్లీష్ బోధించరు అని చెప్పాలనుకోండి యూ డోంట్ టీచ్ ఇంగ్లీష్. యూ డోంట్ టీచ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ బోధిస్తారా అని అడగాలనుకోండి ఒకవేళ, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఈ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ముందు హెల్పింగ్ వర్బ్ ని పెడితే సరిపోతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఐవి యూదేకి డూఏ కదా. అప్పుడు క్వశ్చన్స్ ఇలా అడగవచ్చు అన్నట్టు, డూ యూ టీచ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ బోధిస్తారా? లేదు నేను ఇంగ్లీష్ బోధించను అని చెప్పాలనుకోండి ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. లేదు నేను బోధిస్తానని చెప్పాలనుకోండి ఎస్ ఐ డూ టీచ్ ఇంగ్లీష్. మీరు ఈ ఎగ్జాంపుల్స్ ని తీసుకుందాం. హీ షీట్ ఎగ్జాంపుల్స్ ని ఒకసారి తీసుకుందాం. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి. సో హీ షీట్ ఎగ్జాంపుల్స్ ని మీరు ఒకసారి తీసుకున్నట్లయితే హీ షీట్ తో డస్ యూజ్ చేయాలి ప్రెసెంట్ లో, అంటే రెగ్యులర్ గా చేసే పనులకు. సో హీ షీట్ ని తీసుకున్నప్పుడు నాట్ ని యూజ్ చేస్తే డజంట్ అవుతుంది. అతను ఇంగ్లీష్ బోధిస్తాడు అని చెప్పడానికి హీ డస్ టీచ్ ఇంగ్లీష్. మీరు చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ తోనో ఎవరితోనో చెప్తున్నారు అతడు ఇంగ్లీష్ బోధిస్తాడు అని చెప్పడానికి హీ డస్ టీచ్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటది అని చెప్పాలనుకోండి షీ డస్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అతడు ఇంగ్లీష్ బోధించడం అని చెప్పాలనుకోండి అప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే, చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు చేస్తుంటారు ఈ మిస్టేక్. హీ డోంట్ అంటారు. హీ డోంట్ అనేది ఒక పెద్ద బ్లండర్ అన్నట్టు ఇది. సో ఈ బ్లండర్ ని మనం కమిట్ చేయొద్దు, ఎప్పుడు కూడా మనం చేయొద్దు. హీ డజంట్ టీచ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ బోధించడు అని చెప్పినప్పుడు హీ డజంట్ టీచ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు అంటే షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. లేదా ఆమె కాలేజ్కి వెళ్ళదు రెగ్యులర్ గా అని చెప్పాలనుకోండి షీ డజంట్ గో టు కాలేజ్. షీ డజంట్ గో టు కాలేజ్. మేము సినిమాలు చూస్తాము, వీతో తీసుకుంది. వి వాచ్ మూవీస్. దాన్ని నొక్కి చెప్పినప్పుడు వి డూ వాచ్ మూవీస్. మేము సినిమాలు చూడడం అసలుకే మా మతం ఒప్పుకోదు, లేకపోతే మా మనోభావాలు దెబ్బతింటే మేము సినిమాలు చూడమని చెప్పాలనుకోండి వి డోంట్ వాచ్ మూవీస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, వి డోంట్ వాచ్ మూవీస్. మూవీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చింది. మీరు సినిమాలు చూస్తారా అని అడగాలనుకోండి ఏం చెప్పాను, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటుందో దాన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెట్టి అడిగితే సరిపోతుందని చెప్పాను కదా. అప్పుడు డూ యూ వాచ్ మూవీస్. డూ యూ వాచ్ మూవీస్ అంటే మీరు సినిమాలు చూస్తారా? లేదు నేను సినిమాలు చూడను, మేము సినిమాలు చూడాలని చెప్పాలనుకోండి వీ డోంట్ వాచ్ మూవీస్. వీ డోంట్ వాచ్ మూవీస్. ఇంకా క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి ఒకసారి. ఇంకా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాఫీ తాగుతాను, ఐ టేక్ కాఫీ. లేదు దాన్ని నొక్కి చెప్పాలనుకోండి, దాన్ని గ్యారంటీగా చెప్పాలనుకోండి ఐ డూ టేక్ కాఫీ. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇదేంటి ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి నొక్కి చెప్పడానికి మనం హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకున్నాము, డూన్ తీసుకున్నాము. ఇక్కడ మనం డూన్ తీసుకున్నాం. ఐ డూ టేక్ కాఫీ అంటే ఇక్కడ మీనింగ్ ఏమైనా చేంజ్ ఉందా? మరి లిటరల్ గా మీనింగ్ అయితే చేంజ్ ఉండదు, బట్ ఇక్కడ నొక్కి చెప్తున్నాం ఐ డూ
టేక్ కాఫీ అని చెప్పి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటుందని పెడితే సరిపోతుందని చెప్పి. డూ ఐ టేక్ కాఫీ, డూ ఐ టేక్ కాఫీ అంటే క్వశ్చన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అని అంటే, నన్ను నేను క్వశ్చన్ అడుగుతాను ఎప్పుడైనా, నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటానా డూ ఐ టేక్ కాఫీ అని చెప్పి. ఎదుటి వాళ్ళని కదా మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తాము. సో ఈ ఐ ప్లేస్ లో సింపుల్ గా మీరు యూ పెట్టండి, ఎదుటి వాళ్ళని అడుగుతారు. డూ యూ టేక్ కాఫీ, డూ యూ టేక్ ఆల్కహాల్, డూ యూ టేక్ ఎ డ్రింక్, డూ యూ టేక్ గ్లాస్ ఆఫ్ టీ ఆర్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పి మీరు తీసుకుంటారా, మీరు ఎదుటి వాళ్ళని అడుగుతాం కదా మనం క్వశ్చన్, మీరు తీసుకుంటారా అని చెప్పి ఈ ఐ ప్లేస్ లో యూ యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు తీసుకోమని చెప్పాలనుకోండి, సింపుల్ గా డూకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఐ డోంట్ అవుతుంది. ఐ డోంట్ టేక్ కాఫీ, ఐ డోంట్ టేక్ కాఫీ. ఒక నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు. డోంట్, డూ ప్లస్ నాట్ అంటేనే కాదు, లేదు, కుదరదు, రాదు, పోదు, ఏదో ఒకటి, కాదు, అవ్వదు ఇంకా అది. సో డూకి నాట్ యాడ్ చేస్తే కాదు, ఈ పని కాదు. సో ఐ డోంట్ టేక్ కాఫీ అంటే నేను తీసుకోను అని అర్థం. ఐ డూ టేక్ కాఫీ అంటే నేను తీసుకుంటాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలన్నా కానీ ఈ డోంట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. డోంట్ ఐ టేక్ కాఫీ, డోంట్ ఐ టేక్ కాఫీ అవుతుంది, డోంట్ ఐ టేక్ కాఫీ. మరి ఈ డోంట్ ఐ టేక్ కాఫీ అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటానా, లేదు కదా, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం కదా ఎప్పుడైనా కానీ. డోంట్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోరా అని అర్థం. తెలుగు మీనింగ్స్ చెప్తాను చూడండి. ఐ డూ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను. డూ యూ టేక్ కాఫీ, డూ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను అని చెప్పి క్వశ్చన్ అడగటం. ఐ డోంట్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోను. డోంట్ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోనా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్. సో ఇక్కడ ఐతో యూజ్ చేశాను. మీరేం చేస్తారు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వీతో చెప్పండి. వీ డూ టేక్ కాఫీ రెగ్యులర్లీ, డైలీ, యూజువల్లీ, క్యాజువల్లీ, జనరల్లీ అని చెప్పాలి. యూజువల్లీ వీ డూ టేక్ కాఫీ లేదా టీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఇక్కడ ఈ ఐ ప్లేస్ లో మళ్ళీ ఏం చేయాలి, డూ వీ టేక్ కాఫీ, we don't take coffee. సింపుల్ గా అర్థమై మారిపోయింది చూడండి వీన్ యూజ్ చేయడం వల్ల. we don't take coffee, don't we take coffee. వీన్ తీసి దేతో రిప్లేస్ చేయండి, దేతో కాకుండా యూతో రిప్లేస్ చేయండి, సరిపోతుంది. సో మనము ఐవి యూదే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తున్నాము, హీ షీట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ ని డస్ తో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం ఇంగ్లీష్ లో అంటే, మనము ఓపిక ఉండదు, బేసికల్ గా ఓపిక ఉండదు. ఇంగ్లీష్ ని లిటరల్ గా ఒక 10-15 గంటలు నేర్చుకోవచ్చు. దాన్ని ప్రాక్టీస్ లో పెడితే, ఇఫ్ యూ కెన్ కీప్ దట్ ఇన్ ప్రాక్టీస్ 2 days 3 days లోనే దాన్ని ఇమీడియట్ గా నేర్చుకోవచ్చు. కానీ మనం అంత ఓపిక ఉండదు కాబట్టి నేర్చుకోలేకపోతుంటాం. సో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి, డస్ యూజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, హీ షీట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. డస్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి, ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ లెర్న్స్ ఆర్ షీ లెర్న్స్ ఇంగ్లీష్ అని చెప్పచ్చు. లేదా దీన్నే ఇలా కూడా చెప్పచ్చు, షీ డస్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పచ్చు. షీ డస్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటది అని అర్థం. ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు అని చెప్పాలనుకోండి, షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్, డస్ కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది, డజంట్ అవుతుంది. కానీ నేను చెప్పాను కదా ఇందాకే, మనందరం కూడా ఆత్రంలో చేసే మిస్టేక్ ఏంటి, డోంట్. షీ డోంట్ నో ఎనీథింగ్ అంటారు, షీ డోంట్ నో ఎనీథింగ్ రే అంటారు, షీ డోంట్ నో ఇంగ్లీష్ అంటారు, షీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, డోంట్ యూజ్ చేసినప్పుడు, ఈ షీట్ వచ్చినప్పుడు అదొక బ్లండర్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, షీకి డస్ కి నాట్ యూజ్ చేయాలి. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఎలా చేయాలి, సబ్జెక్ట్ ప్రొనౌన్ షీ ముందు పెడితే సరిపోతుంది. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్, డస్ షీ లెర్న్ ఇంగ్లీష్. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటి ఇక్కడ అర్థము, క్వశ్చన్ చేస్తున్నాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా అని దాని అర్థం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు అని చెప్పాలనుకోండి, ఇమాజిన్. అప్పుడు ఏం చేయాలి అని అంటే, షీ డస్ ప్లస్ నాట్ డజంట్, షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. షీ డజంట్ లెర్న్
ఇంగ్లీష్ అవుతుంది. మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ డజంట్ ని తీసుకొచ్చి షీకి ముందు పెడితే డజంట్ షీ లర్న్ ఇంగ్లీష్, డజంట్ షీ లర్న్ ఇంగ్లీష్ అవుతుంది. ఇక్కడ డజంట్ షీ లర్న్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ షీ డస్ లర్న్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటది. డస్ షీ లర్న్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా అని క్వశ్చన్ అన్నట్టు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు. షీ డజంట్ లర్న్ ఇంగ్లీష్. డజంట్ షీ లర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదా అని చెప్పి మళ్ళీ నెగిటివ్ లో మళ్ళీ క్వశ్చన్ చేయడానికి ఇలా యూజ్ చేస్తున్నాం. షీ తీసేయండి, ఇక్కడ హీ పెట్టండి. హీ పెట్టి హీ డస్ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. డస్ ప్లస్ నాట్ డజంట్, తెలుసు కదా మీకు. హీ డోంట్ లర్న్ ఇంగ్లీష్ అంటే తప్పు, మళ్ళీ అదొక బ్లండర్ మళ్ళీ. సో హీ డోంట్ అని యూజ్ చేయద్దు. ఎప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, డస్ ఏ యూజ్ చేయాలి. ఇక్కడ నేను హీని పెట్టాను, మీరు ఏం చేస్తారు, షీన్ పెట్టాను, మీరు హీతో ఒక ఎగ్జాంపుల్ ని తీసుకోండి. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. చాలా నెమ్మదిగా నిదానంగా, నేను ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ లో ఇది చాలా నెమ్మదిగా నిదానంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు నేర్చుకోవడమే కాకుండా ఒక 100 మందికి నేర్పించి చూపించాలి. రైట్. సో ఇప్పుడు మనము ఇంకొక హెల్పింగ్ వర్బ్ తీసుకుందాము. దాని పేరు డిడ్. యాక్చువల్ గా డిడ్ దేని గురించి చెప్తుందంటే జరిగిపోయిన పనుల గురించి చెప్తుంది. జరిగిపోయిన పనులు. జరిగిపోయిన పని అంటే ఏంటి, ఏదైనా ఒక పని అయిపోయింది, ఆ పని గతంలోనే అయిపోయింది అని చెప్పినప్పుడు మనం డిడ్ ని యూజ్ చేస్తాం. సాధారణంగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ లో, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నేను రిస్క్ తీసుకొని మళ్ళీ చెప్తున్నాను, మీరు రిస్క్ తీసుకొని మళ్ళీ నోట్స్ ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. ఏ ఇంగ్లీష్ కోచింగ్ అవసరం లేదు, ఏ పుస్తకం కూడా అవసరం లేదు. టిపికల్ గా వాస్తవంగా మాట్లాడుకుంటే డిడ్ ని తీసుకున్నాను. రైట్. సింపుల్ గా డిడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలి, ఫస్ట్ ఫామ్ లో రావాలి. రైట్. ప్రతిసారి లెర్న్ టీచ్ వద్దు కదా. ఇప్పుడు ఇంకొత్తగా తీసుకుందాం, ప్లే తీసుకుందాం, నేను లేదా విన్ తీసుకుందాం, విన్ తీసుకుందాం. రైట్. వారు క్రికెట్ ఆడతారని తీసుకుందాం. ఎలా సింపుల్ గా చెప్పచ్చు అంటే వారు అంటే దే, ఇది సబ్జెక్ట్ మీకు తెలుసు. రైట్. వారు క్రికెట్ ఆడుతారు, ఆడటాన్ని ఇంగ్లీష్ లో మనం డైరెక్ట్ దే ప్లేడ్, ఆడారు, సారీ, దే ప్లేడ్ క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్. సింపుల్ గా ఇక్కడ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి వాళ్ళు క్రికెట్ ఆడారు అని చెప్తున్నాను. ఇక్కడ దీన్నే ఇలా కాకుండా డిడ్ ప్లస్ ప్లే అని కూడా చెప్పచ్చు. దే డిడ్ ప్లే క్రికెట్. చూడండి ఇక్కడ డిడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేసి చెప్పచ్చు. అండ్ ఇందాకట్లాగా ఇక్కడ డిస్టింక్షన్ లేదు. చూడండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డిడ్ ఒకటే యూజ్ చేయాలి. మళ్ళీ ఇందాకట్లాగా డూ, డస్ లేదు. అంటే డూ, డస్ ఎప్పుడు వాడతాము, ప్రజెంట్ లో, అంటే రెగ్యులర్ గా, యూజువల్ గా, క్యాజువల్ గా ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకు డూ ను డస్ ని యూజ్ చేసి ఐ, వి, యు, దే ఉన్నప్పుడు డూ, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు డస్ ని వాడతాం. డిడ్ ని ఎప్పుడు వాడతాము, గతంలో జరిగిపోయిన పని, చేసేసిన పని, అయిపోయిన పని గురించి మాట్లాడినప్పుడు డిడ్ ని యూజ్ చేస్తాం. డైరెక్ట్ గా పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి చెప్పొచ్చు. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కాకుండా ఇలా పాస్ట్ ఫార్మ్ అంటే ఇది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడే చెప్తాను మీకు పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి. జాగ్రత్తగా వినండి. ఆమె పివి సింధు గారు ఉన్నారు. పివి సింధు వరల్డ్ కప్ లో, మన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు, గెలిచింది అని చెప్పాలి. షీ వన్ ద మ్యాచ్, షీ వన్ ద మ్యాచ్. ఇక్కడ చూడండి, సింపుల్ గా మీకు ఒక విషయం అర్థం అవుతుంది. షీ అనేది ఆబ్జెక్ట్, ఇంతకుముందు మనం చెప్పుకున్న రూల్ ప్రకారం. వన్ అనేది ఒక క్రియ, అదేంటి, వర్బ్ అయిపోయింది. మ్యాచ్ అనేది ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్. రైట్. సో మన సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. వన్ అనేది గుర్తు రావట్లేదు మీకు, లేదా ఇలా చెప్పాలి, షీ డిడ్ విన్ అని చెప్పాలి, షీ డిడ్ విన్ అని చెప్పాలి. వన్ అనేది మీకు గుర్తు రానప్పుడు ఏం చేయాలంటే షీ డిడ్ విన్ ద మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే పాస్ట్ ఫామ్ కొన్నిసార్లు గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. షీ డిడ్ విన్ ద మ్యాచ్ అని చెప్తుంటాం. సో ఆమె గెలవలేదు అని చెప్పాలనుకోండి ఒకవేళ, అప్పుడు ఏం చేస్తామనంటే డిడ్కు కూడా నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డింట్ అవుతుందా, డిడింట్ అవుతుందా, మరి ఏమవుతుంది, డిడింట్ అనాలి. ఏమనాలి, డిడింట్ అని పలకాలి, డింట్ కాదు, డిడింట్ అని పలకాలి. షీ డిడింట్ ఆర్ షీ డిడ్ నాట్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు గెలిచింది అని చెప్పినప్పుడు షీ వాన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు, లేదా
షీ డిడ్ విన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, రెండు ఒకటే. ఆమె గెలవలేదు అని చెప్పడానికి షీ డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు, లేదా షీ డింట్ విన్ ద మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు. షీ డింట్ విన్ ద మ్యాచ్. సింపుల్ గా నాట్ అనే ఒక పదాన్ని యాడ్ చేయడం వల్ల ఆ పని జరగలేదు, కాలేదు, అవ్వలేదు అని చెప్పి దాని అర్థం వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ఎగ్జాంపుల్ ని మనము 4 రకాలుగా ఎలా చెప్పొచ్చో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, పివి సింధు గారి గురించే లేకపోతే ఇండియా గురించి తీసుకుందాం. ఇండియా వరల్డ్ కప్ లో గెలిచింది, 2020 వరల్డ్ కప్ ఉంది కదా, ఇండియా గురించి తీసుకుందాం. లెట్ us టేక్ ద ప్రైడ్. ఇండియా వన్ ద మ్యాచ్. ఇండియా వన్ ద మ్యాచ్. ఇప్పుడు ఇండియా అంటే హీనా షీనా? హీ కాదు, షీ కాదు, ఇట్. ఇండియా అనేది ఒక కంట్రీ కాబట్టి ఇట్ అని తీసుకోవాలన్నట్టు. ఇట్ వాన్ ద మ్యాచ్ లేదా ఇండియా వాన్ ద మ్యాచ్. ఇక్కడ మనకు వన్ గుర్తు రాలేదు లేదా నొక్కి చెప్పాలి, అప్పుడు ఏం చేస్తాము? ఇండియా డిడ్ విన్ ద మ్యాచ్ అని చెప్తాము. సెల్స్ గా మీకు హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నౌన్ ముందో పెడితే ఏమవుతుందో క్వశ్చన్ అవుతుంది. అప్పుడు ఎలా క్వశ్చన్ అవుతుంది? డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్? డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్? మీరు మ్యాచ్ చూడలేదు, మీకు ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు, ఒక ఫ్రెండ్ కు కాల్ చేసి మ్యాచ్ గెలిచిందా ఇండియా అని అడగాలి. అప్పుడు ఏమంటాం? సాధారణంగా అయితే మనకు వచ్చిన ఇంగ్లీష్ లో ఇండియా మ్యాచ్ వన్నా అని అడుగుతాం. ఇండియా మ్యాచ్ వన్నా అనేది ఒక మిస్టేక్ అది. సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎలా అడుగుతారు? ఇప్పుడు మీరు నేర్చేసుకున్నారు కాబట్టి, క్వశ్చన్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి కాబట్టి డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్ అని అడగాలి. డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్ అని అడగాలి. సారీ బ్రో, ఇండియా మ్యాచ్ విన్ అవ్వలేదు, లాస్ట్ మూమెంట్ లో ఓడిపోయింది అని చెప్పాలనుకోండి, అప్పుడు బాగా ట్రై చేసినప్పటికీ కూడా ఓడిపోయిందని చెప్పాలనుకోండి, ఇండియా డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇండియా డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా నెగిటివ్ సెంటెన్స్. లేదా డిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇండియా డిడెంట్ విన్ ద మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు. లేదా ఈ రకంగా క్వశ్చన్ చేయొచ్చు మళ్ళీ, ఇండియా మ్యాచ్ గెలవలేదా అని చెప్పి అడగాలనుకోండి, డిడెంట్ ఇండియా విన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డిడెంట్ ని తీసుకొచ్చి ముందు పెడితే సరిపోతుంది. డిడెంట్ ఇండియా విన్ ద మ్యాచ్ అని చెప్పొచ్చు. రాస్తాను మీకోసం. డిడెంట్ ఇండియా విన్ ద మ్యాచ్. డిడెంట్ ఇండియా విన్ ద మ్యాచ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రైట్, ఇండియా వాన్ ద మ్యాచ్ లేదా ఇండియా డిడ్ విన్ ద మ్యాచ్ అంటే ఇండియా గెలిచింది. ఈ రోజు మ్యాచ్ లో ఇండియా గెలిచింది. ఇండియా గెలవలేదా అని అడగాలనుకోండి, డిడ్ గెలిచిందా గెలవలేదా అని అడగాలనుకోండి, డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్? ఇండియా గెలిచిందా? లేదు, గెలవలేదు. ఇండియా డిడ్ నాట్ విన్ ద మ్యాచ్. గెలవలేదా అని చెప్పి మళ్ళీ అడగాలనుకోండి, డిడింట్ ఇండియా విన్ ద మ్యాచ్ అని చెప్పి అడుగుతాం అన్నట్టు. సో లెట్ us టేక్ అదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అదేంటి అని అంటే కెన్. ఈ కెన్ ని ఎప్పుడు యూజ్ చేస్తామనంటే సాధారణంగా ఒక సామర్థ్యాన్ని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. లెట్ us టేక్ దిస్. ఎట్లా అంటే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇంగ్లీష్ లో ఉన్నవే 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్: ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. రైట్, ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా కామన్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి మనం ఇక్కడ కెన్ను తీసుకుంటున్నాం. కెన్ను ఎప్పుడు యూజ్ చేయాలి? ఇప్పుడు మనకు విషయం అర్థమైంది. అదేంటి అని అంటే డూ అండ్ డస్ వాడితే రెగ్యులర్ గా చేసే పనులని విషయం అర్థమైంది. డిడ్ వాడితే గతంలో జరిగిపోయిన విషయం, అయిపోయిన పనికి వాడతామనే విషయం అర్థమైంది. కెన్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఏదైనా ఒక పనిని చేయగలను అని చెప్పినప్పుడు, ఒకవేళ నేను అయితే ఐ కెన్ అంటే నేను చేయగలను, వీ కెన్ అంటే మేము చేయగలము లేదా మనము చేయగలము, యూ కెన్ అంటే మీరు చేయగలరు లేదా నువ్వు చేయగలవు, అండ్ దే కెన్ అంటే వారు చేయగలరు, హీ కెన్ అంటే అతడు చేయగలడు, షీ కెన్ అంటే ఆమె చేయగలదు, ఇట్ కెన్ అంటే అది లేదా ఇది చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మేము సాధించగలము, ఏదైనా ఒక విషయాన్ని మీరు సాధించలేరు అని చెప్పినప్పుడు మేము సాధించగలము. కెన్ తర్వాత కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్ లో రావాలి. సాధించడాన్ని ఇంగ్లీష్ లో అచీవ్ అని అంటాం మనం. సింపుల్ గా ఐ కెన్ అచీవ్ అంటే నేను సాధించగలను, వీ కెన్ అచీవ్ మేము సాధించగలం, యూ కెన్ అచీవ్ మీరు సాధించగలరు, దే కెన్ అచీవ్ వారు సాధించగలరు, హీ కెన్ అచీవ్ అతడు సాధించగలడు, షీ కెన్ అచీవ్ ఆమె సాధించగలదు,
ఇట్ కెన్ అచీవ్, అది లేదా ఇది సాధించగలదు. లెట్ us టేక్ అదర్ ఎగ్జాంపుల్. మేము ఇంగ్లీష్ లో మాట్లాడగలము అని చెప్పాలనుకోండి, ఖచ్చితంగా మాట్లాడతాం కదా ఇంగ్లీష్ లో. ఐ కెన్ స్పీక్, ఇక్కడ చూడండి స్పీక్, ఐ కెన్ స్పీక్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్. మేము మాట్లాడగలము, వీ కెన్ స్పీక్, మీరు మాట్లాడగలరు, యూ కెన్ స్పీక్. వారు మాట్లాడగలరు, దే కెన్ స్పీక్. అతడు మాట్లాడగలడు, హీ కెన్ స్పీక్. ఆమె మాట్లాడగలదు, షీ కెన్ స్పీక్. అది లేదా ఇది మాట్లాడగలదు అని చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యారెట్ ఉంది, అది స్పీకింగ్ ప్యారెట్, బాగా మాట్లాడుతుంటది, అది ఇంగ్లీష్ లో మాట్లాడగలదు అని చెప్పాలనుకోండి, దాని సామర్థ్యమే కదా అది. మనం బేసికల్ గా తెలుగు మీడియం స్టూడెంట్స్, తెలుగు నుంచి వచ్చాము, మనం ఇంగ్లీష్ లో మాట్లాడటం మన సామర్థ్యం అది. సో అది కూడా మాట్లాడగలదని ఇట్ కెన్ స్పీక్. సో దీన్ని ఇప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్ తంబ్రులు ఒక్కటి తెలిస్తే సరిపోతుంది, ఒక్కటి తెలిస్తే సరిపోతుంది సింపుల్ గా. ఆ తంబ్రులు ఒక్కటి తెలిస్తే మీరే రేపటి నుండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ మీరే చెప్పొచ్చు సింపుల్ గా. లెట్ us టేక్ షీ క్యాన్ డాన్స్. మీకు విషయం చెప్తాను, చాలా ఇన్స్పైరింగ్ విషయం. ఏంటి అని అంటే, ఇది మోటివేషనల్ క్లాస్ కాదు. నాట్య మయూరి అని చెప్పి మనకు తమిళనాడు నుండి మయూరి అనే ఒక సినిమా ఉంటుంది, తెలుగులో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు చేశారు. ఆ మూవీలో ఆవిడకు 2 కాళ్ళు పోయినప్పటికీ కూడా రాజస్థాన్ లెగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుంది అన్నట్టు. అంటే కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా డాన్స్ చేయగలదు అని చెప్పినప్పుడు మనము షీ కెన్ డాన్స్. ఇక్కడ షీ ఏంటి సబ్జెక్ట్, సారీ షీ అనేది సబ్జెక్ట్, కెన్ ఏంటి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, డాన్స్ ఏంటి ఇక్కడ వర్బ్. సో షీ కెన్ డాన్స్ ఆన్ ఎనీ స్టేజ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. సో ఆమె డాన్స్ చేయలేదు అని చెప్పడానికి కెన్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. కెన్కి నాట్ యాడ్ చేస్తే ఆన్ ద హోల్ ఏమవుతుంది, కాంట్, సింపుల్ గా కాంట్ అవుతుంది. సో షీ కాంట్ డాన్స్, ఆమె నాట్యం చేయలేదు అని చెప్పడానికి షీ కాంట్ డాన్స్. ఒకవేళ క్వశ్చన్ అడగాలనుకోండి, మీకు ఎలా క్వశ్చన్ అడగాలో కూడా చెప్తాను, ఇక్కడే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 4 భాషలు మాట్లాడగలను, నా సామర్థ్యం అది. ఐ క్యాన్ స్పీక్ 4 లాంగ్వేజెస్, ఐ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్, ఐ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్, ఇది నా సామర్థ్యం. మీరు క్వశ్చన్ అడగాలి, లేదా నేనే క్వశ్చన్ నన్ను అడుగుకుంటున్నాను, కెన్ ఐ స్పీక్ 4 లాంగ్వేజెస్, కెన్ ఐ స్పీక్ 4 లాంగ్వేజెస్. మీరు నన్ను అడుగుతున్నారు, కెన్ యూ స్పీక్ అని అడుగుతున్నారు, కెన్ యూ స్పీక్ 4 లాంగ్వేజెస్. లేదా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరా అని అడగాలనుకోండి, కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను మాట్లాడలేను అని చెప్పాలనుకోండి, కెన్కు నాట్ యాడ్ చేస్తే కాంట్ అయింది కదా, ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆర్ ఐ కాంట్ స్పీక్ 4 లాంగ్వేజెస్. నాకు ఆ సామర్థ్యం లేదు అని చెప్పినప్పుడు కాంట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే ఏమవుతుంది, కాంట్ ఐ స్పీక్ ఆర్ కాంట్ యూ స్పీక్. ఎదురు వాడిని మనం క్వశ్చన్ అడుగుతాం కాబట్టి కాంట్ యూ స్పీక్ అని చెప్తాం అన్నట్టు. సో నెక్స్ట్ ఇంకొక ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఇష్టం ఉన్న ఎగ్జాంపుల్స్, లెక్కలనే వర్బ్స్ తీసుకోండి. మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్తాను. ధోని కెన్ ప్లే అండర్ ప్రెషర్. ధోని చాలా ప్రెషర్ కండిషన్ లో కూడా ఆడతాడు కదా. ధోని కెన్ ప్లే, ఆడగలడు, అతను ఆడగలడు, అతని సామర్థ్యం అది. అప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, కెన్ తీసుకొచ్చి ముందు ప్లేస్ చేయండి సరిపోతుంది. కెన్ ధోని ప్లే అండర్ ప్రెషర్. అండర్ ప్రెషర్ అంటే ప్రెషర్ లో కూడా అతను ఆడుతాడని చెప్పడానికి ధోని కెన్ ప్లే అండర్ ప్రెషర్. ఆడగలడా అని చెప్పినప్పుడు సింపుల్ గా క్వశ్చన్ వచ్చింది ఇక్కడ చూడండి, కెన్ ధోని ప్లే అండర్ ప్రెషర్? నో, హీ కాంట్ ప్లే అని చెప్పినప్పుడు ధోని కాంట్ ప్లే, కెన్ కి నాట్ యాడ్ చేస్తే ఏమైంది, ధోని కాంట్ ప్లే అండర్ ప్రెషర్. సో ధోని కాంట్ ప్లే అండర్ ప్రెషర్ అంటే ధోని ఆడలేడు, అతనికి ఆ సామర్థ్యం లేదు అని అర్థం. లేదా అని అడగాలనుకోండి, కాంట్ ధోని ప్లే క్రికెట్ అండర్ ప్రెషర్ అని ఈ రకంగా చెప్పొచ్చు అన్నట్టు. సో దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక్క ఎగ్జాంపుల్, ఒక్క హెల్పింగ్ వర్బ్ గురించి అర్థమైతే ఈ మిగతా ఇంగ్లీష్ మొత్తం కూడా ఈజీగా వస్తుంది. రైట్, లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ నౌ. సో ఇంతకుముందు ఏం చెప్పాను, ఒకసారి మనం చెప్పిన వాటిని అన్నింటినీ కూడా మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఆ రివైజ్ చేసుకునే క్రమం లోపల మీరు టైం వేస్ట్ అయింది అని అనుకోవద్దు. చాలా టైం వేస్ట్ చేస్తుంటాము, చాలా సీరియల్స్, టీవీ షోస్ చూస్తూ. డూ అండ్ డస్ దేని గురించి చెప్పింది ఇప్పుడు,
ప్రజెంట్ లో రెగ్యులర్ గా జరిగే పనుల గురించి, అలవాటుగా రోజు చేసే పనులు, అలవాటుగా ప్రతిరోజు చేసే పనుల గురించి, ప్రతిరోజు తరచుగా ఏదైనా ఒకటి ప్రతిరోజు చేసే పనుల గురించి మనం యూజ్ చేసినప్పుడు డూ అండ్ డస్ ని ఉపయోగించాం. రైట్. డిడ్ ఎప్పుడు ఉపయోగిస్తామని చెప్పాను? ఏదైనా ఒక పని పాస్ట్ లో, ఏదైనా ఒక పని జరిగిపోయింది, అయిపోయింది, ఖతమైంది, ఆ పని అయిపోయింది అని చెప్పినప్పుడు డిడ్ని యూజ్ చేస్తాము. అండ్ కెన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒక పనిని చేయగలను, ఒక పనిని చేయగలను, చేయగలము, చేయగలడు, చేయగలది అని ఉపయోగించినప్పుడు. అంటే కెన్ ఎప్పుడు అంటే ప్రస్తుత సామర్థ్యాన్ని తెలిపినప్పుడు, రాసుకోండి, ప్రస్తుత సామర్థ్యాన్ని తెలిపినప్పుడు, ప్రజెంట్ ఎబిలిటీని చెప్పినప్పుడు, ఇప్పుడున్న ఎబిలిటీని చెప్పినప్పుడు. సార్ ఇప్పుడున్న ఎబిలిటీని చెప్పినప్పుడు కెన్ కదా, మరి గతంలో ఉన్న ఎబిలిటీని చెప్పినప్పుడు ఏం యూజ్ చేయాలి అని అంటే అక్కడికే వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి అని అంటే, రైట్, మన స్పీడ్కి బోర్డు స్ట్రక్ అవుతుంది. రైట్, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. పాస్ట్ లో అయితే కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? పాస్ట్ లో అంటే పాస్ట్ ఎబిలిటీ. ఇంగ్లీష్ లో దీన్ని క్లియర్ గా చెప్పాలి అని అంటే దాని డెఫినేషన్, టు ఎక్స్ప్లెయిన్, టు స్పీక్, టు టాక్ అబౌట్ ది పాస్ట్ ఎబిలిటీ ఆఫ్ ఎ డూయర్ వి యూజ్ కుడ్. అంటే గతంలో ఉన్న సామర్థ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు కుడ్ని యూజ్ చేస్తాము. మరి కుడ్ని కొన్నిసార్లు కుడ్ ఐ టేక్ కాఫీ, కుడ్ ఐ టేక్ మై సీట్ అంటే అవి పర్మిషన్స్, ఎక్స్క్లూజివ్ కేసెస్, ఎక్స్ట్రాడినరీ కేసెస్, ఎక్సెప్షనల్ కేసెస్, ఎక్స్ట్రాడినరీ కేసెస్, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుడ్ని ఒక పనిని చేయగలిగాను అని చెప్పినప్పుడు ఉపయోగించాలి. చేయగలిగాడు, చేయగలిగాము, చేయగలిగింది, వాట్స్ ఎవర్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఎలా అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కలిపి ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏడే ఉన్నాయి కదా ఇంగ్లీష్ లో, మనకు ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు కదా, అన్నింటికి కలిపి కుడ్డే ఉంటుంది హెల్పింగ్ వర్బ్. ఈ కుడ్ హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలి? వన్. సో ఇక్కడ వర్బ్ ని మనం వన్ లో తీసుకున్నాం కదా. రైట్, ఇప్పుడు నేను బోధిస్తాను కాబట్టి నా సామర్థ్యాన్ని నేను చెప్పుకుంటాను, మీ సామర్థ్యం ఏంటో మీరు కూడా చెప్పండి. నేను ఇప్పటి వరకు 15 లక్షల మందికి క్లాసెస్ బోధించాను. మనకు ఆల్రెడీ 11 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 15 లక్షల మందికి నేను క్లాసెస్ బోధించగలిగాను. పాస్ట్ ఎబిలిటీ, జరిగిపోయింది, అది నా ఎబిలిటీ. ఐ కుడ్ టీచ్ 15 lakh స్టూడెంట్స్. లేదా మీరు వీతో తీసుకోండి, వీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 1 class. ఈ ఒక్క క్లాస్ తో మేము ఇంగ్లీష్ నేర్చుకోగలిగాము. వశిష్ట 360లో ఈ ఒక్క వీడియో చూసి ఇంగ్లీష్ నేర్చుకోగలిగాము. వీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, ఎందుకు టీచ్ లెర్న్ చెప్తున్నా అంటే ఇప్పుడు జరిగే యాక్టివిటీ అదే కాబట్టి చెప్తున్నాను. సో వీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, సింపుల్ గా మేము నేర్చుకోగలిగాము. దే కుడ్ ప్లే, వారు వర్షంలో కూడా ఆడగలిగారు. దే కుడ్ ప్లే అని చెప్పాలి. హీ లేదా షీ లేదా ఇట్, ఎవరిదైనా ఒక సామర్థ్యం చెప్పినప్పుడు కుడ్ యూజ్ చేయండి, సింపుల్ గా వర్బ్. అతను యూట్యూబ్ ద్వారా, నా గురించి చెప్తున్నారు మీరు, అతను యూట్యూబ్ ద్వారా లక్షల మందికి, వేల మంది విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ బోధించగలిగాడు అని చెప్పాలనుకోండి. హీ కుడ్ టీచ్ ఇంగ్లీష్ త్రూ యూట్యూబ్. అంటే అతను బోధించగలిగాడు, అతని పాస్ట్ ఎబిలిటీ. ఇప్పుడు బోధించగలడు అని చెప్పాలనుకోండి, హీ కెన్ టీచ్ అని చెప్పాలి. హీ కెన్ టీచ్. లేదు, అతను భవిష్యత్తులో కోట్ల మందికి ఇంగ్లీష్ చెప్తాడు, ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతాడు అని మీరు చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? సింపుల్ గా మీరు ఐదర్ షెల్ ఆర్ విల్ యూజ్ చేసి చెప్పాలి. ఎందుకు? ఇది ఫ్యూచర్ కాబట్టి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఫ్యూచర్ యాక్షన్స్ గురించి. అంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు మీరు, భవిష్యత్తులో చేసే పనుల గురించి. ఇప్పటి వరకు రెగ్యులర్ గా చేసే పనులు డూడల్స్ నేర్చుకున్నాము, జరిగిపోయిన పని
డిడ్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు భవిష్యత్తులో జరిగే పనుల గురించి నేర్చుకుంటున్నాము. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి కామన్ గా షెల్ యూజ్ చేయాలి, విల్ యూజ్ చేయాలి. ఏదైనా ఒకటి యూజ్ చేసినా సరిపోతుంది. మరి షెల్ యూజ్ చేయాలా, విల్ యూజ్ చేయాలంటే దట్ ఈస్ అప్ టు యూ. మన ఇష్టం అది. షెల్ కానీ విల్ కానీ యూజ్ చేయండి. మన కన్వీనియన్స్ కోసం మనం విల్లునే తీసుకుందాము. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏంటి అని అంటే, నేను మీకు ఈ వీడియో అయిపోయేలోపు ఒక 10 hours లో మీకు ఇంగ్లీష్ మొత్తం బోధిస్తానని చెప్పాలనుకోండి. అప్పుడు ఐ విల్ టీచ్ యూ. ఒకవేళ మేము నేర్చుకుంటామని చెప్పి మీరు అన్నారనుకోండి, we will learn. లేదా అతడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాడని చెప్పాలనుకోండి, అతను అమెరికా వెళ్తాడు. మీ ఫ్రెండో, బ్రదరో, సిస్టరో, హూమ్సో ఎవరో ఉన్నారు. he will go to USA నెక్స్ట్ మంత్, వాట్ ఎవర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేకపోతే ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 5 years, వాట్స్ ఎవర్. he will go to USA. we will learn in 10 hours. I will teach English in the next 4 to 5 hours. I will teach complete English course in the next 4 to 5 hours. సో ఇదే విధంగా సింపుల్ గా ఇంతకుముందు మనం చూసినట్టు లాజిక్ ఏం లేదు. ఇంతకుముందు లాజిక్ లాగే ఒకసారి మీరు ఈ లాజిక్ ని అర్థం చేసుకుంటే మీరు నేర్చుకోవడమే కాదు, ఇతరులకు కూడా బోధిస్తారు. సింపుల్ గా షెల్కు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? షెల్కు నాట్ యాడ్ చేస్తే షెల్ నాట్ అవుతుంది ఈడి వరకు అయితే, రైట్. దీన్నే షార్ట్ కట్ లో ఏమంటారు? షాంట్ అంటారు. సో షాంట్ ని మనం రెగ్యులర్ గా వినము. సో నో నీడ్ టు యూజ్ దట్. రెగ్యులర్ గా వాడే వాటిని మనం చేయాలి, కానీ రెగ్యులర్ గా వాడని వాటిని కూడా నేర్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. లేదు సార్ నేను కన్ఫ్యూజ్ అవుతాను, నేర్చుకుంటానంటే నేర్చుకోండి, దట్ ఈస్ అప్ టు యూ. సో విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? విల్ నాట్ అవుతుంది. సో దీని కాంట్రాక్షన్ ఫామ్ ఏమవుతుంది? వోంట్ అవుతుంది. సింపుల్ గా వోంట్ అయితే రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, ఎవరైనా యూజ్ చేస్తారు. వోంట్ సాధారణంగా అయితే ఎవరైనా యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం విల్లునే కదా రిఫరెన్స్ గా తీసుకుంది, షెల్లుని కాదు కదా. ఒకవేళ నేను షెల్లుని తీసుకుంటాను సార్ అంటే తీసుకోండి, దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు చూడండి, దే విల్ రైట్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్. మార్చ్ లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. మార్చ్ అనేది ఫ్యూచరా ప్రెసెంటా? ఫ్యూచరే కదా. దే విల్ రైట్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్. వాళ్ళు రాయరు అని చెప్పాలనుకోండి, విల్లుకి నాట్ యాడ్ చేయండి, సింపుల్ గా సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? వోంట్ అవుతుంది. విల్లుకి నాట్ యాడ్ చేసినప్పుడు వోంట్ అవుతుంది. అప్పుడు ఏంటి? వాళ్ళు రాయరు అని చెప్పడానికి దే వోంట్ రైట్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్, దే విల్ రైట్ ఎగ్జామ్స్ ఇన్ ఏప్రిల్. మార్చ్ లో కాదు వాళ్ళు రాసేది, ఏప్రిల్ లో రాస్తారని చెప్పి. దీన్నే మనం క్వశ్చన్ చేయాలనుకోండి, సింపుల్ గా మీకు ఒక బేసిక్ థింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. షీ విల్ ప్లే. ఇప్పుడు సింధు గురించి చెప్పాను, పివి సింధు గారి గురించి చెప్పాను. పివి సింధు ఒలింపిక్స్ లో ఇండియా తరఫున ఆడుతుందని చెప్పాలనుకోండి. షీ విల్ ప్లే ఫర్ ఇండియా. ఎప్పుడు? నెక్స్ట్ ఒలింపిక్స్ లో. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగితే అప్పుడు షీ విల్ ప్లే. దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఈ విల్ ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాని ముందుకు తీసుకొచ్చి పెట్టండి. సింపుల్ గా ఏమవుతుంది? విల్ షీ ప్లే ఫర్ ఇండియా. ఇప్పుడు ఏమైంది? విల్ షీ ప్లే ఫర్ ఇండియా అంటే క్వశ్చన్ అయింది. ఇక్కడ విల్ షీ ప్లే ఫర్ ఇండియా అంటే క్వశ్చన్ అయింది. లేదండి ఆవిడ ఆడదు అని చెప్పాలనుకోండి, షీ వోంట్ ఎలా వచ్చింది? విల్ ప్లస్ నాట్ వోంట్. షీ వోంట్ ప్లే ఫర్ ఇండియా. అప్పటికే ఆవిడ రిటైర్మెంట్ తీసుకుంటుంది కాబట్టి షీ వోంట్ ప్లే ఫర్ ఇండియా. ఈ రకంగా ఇప్పుడు వోంట్ షీ ప్లే ఫర్ ఇండియా అని ఇలా కూడా అడగవచ్చు. ఎలా అంటే వోంట్ షీ ప్లే ఫర్ ఇండియా అంటే ఒక సెంటెన్స్ కనుక మనకు వస్తే పాజిటివ్ లో, దాని క్వశ్చన్ రూపంలో, దాని నెగిటివ్ లో, దాన్ని మళ్ళీ క్వశ్చన్ రూపంలో ఇన్ని రకాలుగా అడగచ్చు. మీరు దాన్ని ఐతో, వీతో, యూతో, దేతో, హీతో, షీతో, ఇట్తో 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తో తీసుకొని మనం ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకొని కొన్ని వందల వర్బ్స్ తీసుకొని మనము దాన్ని చేసుకోవచ్చు.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం, యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం, నన్ను నమ్మి మీరు ఈ రాత్రికి కూడా మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి, ఈ టైంలో కూడా మీరు నా కోసం టైం వెచ్చిస్తున్నారు, బిగ్ బాస్ షో లాంటివి కూడా స్కిప్ చేసి చూస్తున్నారు కాబట్టి మీకోసం నేను ఇంకా క్లియర్గా, ఈజీగా, అరటిపండు వలిచినంత సులభంగా మీకు చెప్పకపోతే మీ టైం నేను వేస్ట్ చేసిన వాడిని అవుతాను కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తీసుకుందాము, లెట్ us టేక్ దిస్ వన్, ఈ ఫ్లో చార్ట్ కి తీసుకుందాము. రైట్, మనం డిడ్ని యూజ్ చేసినప్పుడు ఏమైంది, గతంలో జరిగిపోయిన పని గురించి చెప్పినట్టు అయింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకుందామని అంటే, నేను కార్ నడుపుతాను కాబట్టి నడిపాను. ఐ డిడ్ డ్రైవ్ ఏ కార్ అంటే నేను కారు నడిపాను. లేదా వేరే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, డ్రైవ్ అనేది స్లీప్ తీసుకుందాం, నిద్రపోయే టైం కూడా స్లీప్ తీసుకుందాం. ఐ డిడ్ స్లీప్ యెస్టర్డే అంటే నేను నిద్రపోయాను, పడుకున్నాను అని దాని అర్థం. లేదా ఈ డిడ్కి దగ్గరనే మీరు కెన్ తీసుకోండి, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, ఇది సామర్థ్యం. కొంచెం కార్ని నడపడం అనేది సామర్థ్యం. సో మనం 4-వీలర్ వెహికల్ ని కూడా నడుపుతాను, నేను పెద్ద టస్కర్లను కూడా నడుపుతాను అని చెప్పడానికి ఐ కెన్ డ్రైవ్ ఎనీ వెహికల్. లేదా శబ్దాల నడుమ కూడా నేను నిద్రపోతాను, అది కూడా ఒక సామర్థ్యమే మరి. సో అప్పుడు ఐ కెన్ స్లీప్ విత్ సౌండ్స్, ఐ కెన్ స్లీప్ అండర్ ఎనీ కండిషన్, ఏ కండిషన్ లోనైనా నిద్రపోగలను, అది కూడా ఒక సందర్భమే, అది కూడా ఒక సామర్థ్యమే కాబట్టి అలా చెప్పచ్చు. నేను ఐతో చెప్పాను, మీరు వీతో చెప్పండి, యూతో చెప్పండి, దేతో చెప్పండి, హీతో చెప్పండి, షీతో చెప్పండి, ఇట్తో చెప్పండి. డిడ్ తోని ఒక 100 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇక్కడ నేను డ్రైవ్ తీసుకున్నాను, స్లీప్ తీసుకున్నాను, ఇంతకుముందు వాచ్ తీసుకున్నాను, మీరు ఇంతకుముందు ప్లే కూడా తీసుకున్నాను, మీరు ఇంకా డ్రింక్ తీసుకోండి, ఇంకా వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్, స్విమ్ తీసుకోండి, స్విమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాట్ ఎవర్. అతను 10 గంటలు ఈదగలడు అని చెప్పాలనుకోండి, హీ కెన్ స్విమ్ ఫర్ 10 hours, హీ కెన్ స్విమ్ ఫర్ 10 hours. అది సామర్థ్యం. ఎవరైనా కూడా 10 నిమిషాలు, పావు గంట, అరగంట ఈదుతారు, కానీ 10 గంటలు కూడా నాన్ స్టాప్ గా ఈదగలుగుతాడు అనేది సామర్థ్యం. ఆమె 100 కిలోమీటర్లు పరిగెత్తగలదు, షీ కెన్ రన్ 100 కిలోమీటర్లు, షీ కెన్ రన్ 100 kilometers. 100 kilometers ఎవరైనా పరిగెత్తారా? అంటిల్ అండ్ అన్లెస్ చాలా ప్రాక్టీస్ ఉండి ఆర్డినరీ పీపుల్ కి అయితే అది సాధ్యపడదు. సో షీ కెన్ రన్ 100 kilometers అని ఈ రకంగా చెప్పొచ్చు. సో కుడ్ యూజ్ చేసామనుకోండి, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్స్ కి మనం కుడ్ యూజ్ చేసామనుకోండి, కుడ్ యూజ్ చేస్తే ఏంటి, గతంలో ఉన్న ఎబిలిటీ. అప్పుడు దే కుడ్ వర్క్ అనే ఇంకో వర్బ్ తీసుకుందాం, మీకు కొత్త వర్బ్స్ ఇవ్వడానికి. దే కుడ్ వర్క్ ఫర్ 18 hours a day. 18 గంటలు పనిచేశారు వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి. వాళ్ళు 18 గంటలు పని చేయగలిగారు. దే కుడ్ వర్క్ ఫర్ 18 hours. లేదా భవిష్యత్తులో గురించి చెప్పడానికి వీళ్ళని తీసుకుందాము. సో షీ విల్ ప్లే, షీ విల్ వాచ్, షీ విల్ రన్, షీ విల్ గో టు కాలేజ్, లేదా షీ విల్ గో టు USA, షీ విల్ కమ్ టుమారో, రేపు ఆవిడ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఒక జాబ్ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ లో అయితే విడుదల చేస్తుంది అని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి, గవర్నమెంట్ అంటే ఇట్ తీసుకోవాలి మనం. ఇట్ విల్ రిలీజ్ ఎ నోటిఫికేషన్, ఇట్ విల్ రిలీజ్ ఎ జాబ్ క్యాలెండర్. Government of Andhra Pradesh will release a job calendar in the next month, in the forthcoming month, in the coming month అని చెప్పి ఈ రకంగా చెప్తాం. సో ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐవి యూదే కామన్ గా ఉన్నాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్ చేంజ్ అయితే మీనింగ్ చేంజ్ అవుతుంది, సందర్భం చేంజ్ అవుతుంది. వర్బ్స్ చేంజ్ అయినప్పుడు కంప్లీట్ గా ఆ వర్క్, ఆ వర్బ్, ఆ యాక్షన్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. సో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కూడా ఎలా మనం ఫ్రేమ్ చేయాలో ఇప్పటి వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకో కొత్త అంశాన్ని నేర్చుకుందాము. ఆ అంశం ఏంటి అని అంటే, ఎవరికైనా మనం సలహా సూచన చేయాలి, లేదా ఎవరికైనా మనము ఇలా చెయ్యి, అలా చేయాలి చెప్పినప్పుడు మనం సాధారణంగా యూజ్ చేసే ఒక హెల్పింగ్ వర్బ్ షుడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పటి వరకు మీకు గ్రామర్ ఇక్కడ కూడా చెప్పలేదు. ఒక లాజిక్ చెప్పాను, ఒక ట్రిక్ చెప్పాను. ఈ మ్యాజిక్ ట్రిక్ ని మీరు 100 మందికి చెప్పండి, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ అవ్వండి, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి, సరిపోతుంది. షుడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలి, ఫస్ట్ ఫామ్ లో రావాలి. షుడ్ దేని గురించి చెప్తుంది, బేసికల్ గా
ఒక పని చేయాలి అని చెప్తుంది. ఒక పని చేయాలి, సింపుల్ గా దాని తెలుగు మీనింగ్ లిటరల్ గా ఏంటి అని అంటే చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా ఒక పని బాధ్యతతో, రెస్పాన్సిబిలిటీతో చెయ్యాలి అని చెప్పినప్పుడు, చెప్పే సందర్భంలో మనము షుడ్ని ఉపయోగిస్తాము. నేను బాగా సంపాదించి మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. అప్పుడు ఎలా చెప్తాం? నేను అంటే ఐ, చూసుకోవాలి కాబట్టి షుడ్. ఐ షుడ్, బాగా చూసుకోవటాన్ని ఏమంటాము? టేక్ కేర్ అంటాము. టేక్ కేర్, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, నా గురించి నేను కూడా కేర్ తీసుకోవాలని చెప్పినప్పుడు రైట్. మీరు వశిష్ట 360 క్లాసెస్ ని రెగ్యులర్ గా తరచుగా చూడాలి అని చెప్పి మీకు నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఎందుకు? ఈజీగా నేర్చుకుంటారు కాబట్టి. అప్పుడు ఏం చెప్తున్నాను? యూ షుడ్ వాచ్ వశిష్ట 360 వీడియోస్. యూ షుడ్ వాచ్ వశిష్ట 360. మీకు నేను ఒక అడ్వైజ్ ఇచ్చాను. షుడ్ని అడ్వైజ్ ఇవ్వడానికి కూడా వాడతాం. నేను మీకు ఒక అడ్వైజ్ ఇచ్చాను. ఫాలో అవ్వటం అవ్వకపోవడం అనేది మన ఇష్టం. నేను ఏమని చెప్పాను? యూ షుడ్ వాచ్ అని చెప్పాను. యూ షుడ్ వాచ్ అని అంటే మీరు చూడాలి. యూ షుడ్ లిసన్ టు హిస్ క్లాసెస్, అతని క్లాసెస్ మీరు వినాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? యూ షుడ్ గో. లేదా మీరు అటెండ్ అవ్వాలి, మీరు హాజరవ్వాలి, మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. యూ షుడ్ అటెండ్, యూ షుడ్ వాచ్, యూ షుడ్ లిసన్. రేపు మీరు ఖచ్చితంగా రావాలి, లేదా మీరు రావాలి, మీరు తప్పకుండా రావాలని చెప్పినప్పుడు యూ షుడ్ కమ్. అంటే ఒక పని చేయాలి అని చెప్పినప్పుడు మనం షుడ్ యూజ్ చేస్తున్నాం. షుడ్ ఎంత ఈజీ అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ షుడ్ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. ఐ, వి, యు, దే, హి, షీ, అన్నిటికీ కూడా కామన్ గా యూజ్ చేస్తుంటాం మనం. రైట్. మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాము. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్, ఈ అన్నింటికి కామన్ గా యూజ్ చేసే ఒక హెల్పింగ్ వర్బ్ షుడ్ అనేది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈ షుడ్ ని దేనికి యూజ్ చేస్తాను? అడ్వైజ్ ఇవ్వడానికి లేదా రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు. ఇది యూసేజ్. సింపుల్ గా తెలుగు మీనింగ్ ఏమని చెప్పాను? చేయాలి, ఏదైనా ఒక పని బాధ్యతగా చేయాలి లేదా సాధారణంగా చేయాలి. షుడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో వచ్చింది? ఫస్ట్ ఫామ్ లో వచ్చింది. మీరు ఈ రోజు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ రేపు అప్డేట్ అడుగుతుంది. సో అలా మీరు కూడా అప్డేట్ అవ్వాలి అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి నా బాధ్యతగా నేను చెప్పాను. మీ బాధ్యతగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పాను. ఎలా చెప్పాలి? యూ షుడ్ లర్న్ ఇంగ్లీష్. యూ షుడ్ లర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో వారు రేపు ఇక్కడికి రావాలి, అటెండ్ అవ్వాలి అని చెప్పాలనుకోండి, దే షుడ్ కమ్ హియర్. దే షుడ్ కమ్. లేదా అతడు రేపు బాగా ఆడాలి, ఆడితే ఇండియా గెలుస్తుంది. విరాట్ కోహ్లీ ఉన్నాడు, చాలా మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, మొన్న ఈ మధ్య బాగా సక్సెస్ అయ్యాడు, అతను రేపు కూడా బాగా ఆడాలి అని చెప్పాలనుకోండి, విరాట్ కోహ్లీ అంటే హీ అన్నట్టు. విరాట్ కోహ్లీ షుడ్ ప్లే వెల్. విరాట్ కోహ్లీ షుడ్ ప్లే వెల్. ఆమె రేపు విన్ అవ్వాలి అంటే ఆమెకు అడ్వైజ్ ఇస్తున్నాం. ఆమె రేపు లేదా చెప్తున్నాం ఆమె రేపు విన్ అవ్వాలి అని చెప్తున్నాం. చెయ్యాలి కదా, అవ్వాలి. ఈ సందర్భంలో షుడ్ యూజ్ చేస్తాం. షీ షుడ్ విన్ ద మ్యాచ్. ఎంతో మంది జాబ్ నోటిఫికేషన్స్ లేక, జాబులు లేక బాగా బాధపడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. గవర్నమెంట్ షుడ్ రిలీజ్ ద నోటిఫికేషన్. గవర్నమెంట్ షుడ్ ఇష్యూ ద నోటిఫికేషన్. ఇష్యూ అన్నా కూడా, రిలీజ్ అన్నా కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా సిమిలర్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇలా చెప్పాను. రైట్. దీన్ని ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ లో ఎలా చెప్పచ్చో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, we should respect each other. మనం ఖచ్చితంగా ఒకరినొకరం గౌరవించుకోవాలి అన్నాను అంటే చెయ్యాలి. we should respect. దీన్ని క్వశ్చన్ చేయాలి. షుడ్ ని ఇక్కడ పెడితే సరిపోతుంది. షుడ్ వి రెస్పెక్ట్, మనం గౌరవించాలా? షుడ్ వి రెస్పెక్ట్, మనం గౌరవించుకోవాలా? క్వశ్చన్ అయింది ఇక్కడ చూడండి. షుడ్ వి రెస్పెక్ట్ అవసరం లేదు. అప్పుడు ఏం చెప్పాలి? షుడ్ కి నాట్ యాడ్ చేస్తే
షుడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? షుడ్ నాట్. వి షుడ్ నాట్ రెస్పెక్ట్, మనం రెస్పెక్ట్ చేయొద్దు అని అర్థం. దీన్నే షార్ట్ కట్ లో చెప్తే వి షుడెంట్ అని చెప్పాలి. వి షుడెంట్ రెస్పెక్ట్, అవసరం లేదు, రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వి షుడెంట్ రెస్పెక్ట్. దీన్నే క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా షుడెంట్ వి, సింపుల్ గా షుడెంట్ వి, షుడెంట్ వి రెస్పెక్ట్, షుడెంట్ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి మీరు తెలుగు మీనింగ్స్ చూడండి. వి షుడ్ రెస్పెక్ట్, మనం గౌరవించాలి. షుడ్ వి రెస్పెక్ట్, మనం గౌరవించాలా. వి షుడెంట్ రెస్పెక్ట్, గౌరవించొద్దు. షుడెంట్ వి రెస్పెక్ట్, గౌరవించొద్దా అని దాని అర్థం. తెలుగు మీనింగ్స్ కూడా చెప్పాను, తెలుగు మీనింగ్స్ కూడా రాయండి. మనం వీతో చెప్పాము, మీరు హీతో, షీతో, ఇట్తో ఏదైనా ఒకటి తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అది ఈజీగా ఉంటుంది, ఇప్పటిలాగే సేమ్. అదేంటి అని అంటే మళ్ళీ పాత పాట. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఈ 7 సబ్జెక్టు ప్రొనౌన్స్ మనకు కామన్ గా ఉంటాయి. ఇదే యూనివర్సల్. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత యూనివర్సల్ ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్. ఐవి యూదే హీ షీట్ ని ఉపయోగించి మనము ఇంగ్లీష్ ని మాట్లాడచ్చు అనేది కూడా అంతే ఫ్యాక్ట్. మస్ట్ తీసుకున్నాము. మస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని ఖచ్చితంగా తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. అంటే మస్ట్ తర్వాత వర్బ్ వన్ ని యూజ్ చేస్తాము. మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, యు మస్ట్ అటెండ్. మీరు ఖచ్చితంగా రావాలి, మీరు ఖచ్చితంగా రావాలి, యు మస్ట్ కమ్. మీరు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ రాయాలి, యు మస్ట్ రైట్ టుమారోస్ ఎగ్జామ్. మీరు రేపు ఖచ్చితంగా విన్ అవ్వాలి, యు మస్ట్ విన్. సో ఏదైనా ఒక పని ఖచ్చితంగా లేదా తప్పకుండా, తప్పకుండా చేయాలి. ఇంతకు ముందు ఏమో షుడ్ యూజ్ చేసినప్పుడు సాధారణంగా చెయ్యాలి అని చెప్తే సరిపోతుంది, కానీ ఇప్పుడు తప్పకుండా చెయ్యాలి అని చెప్పే సందర్భంలో మనం మస్ట్ ని యూజ్ చేస్తాము. అతను ఖచ్చితంగా రేపు విన్ అవ్వాలి, లేదా ఇండియా రేపు ఖచ్చితంగా విన్ అయితేనే, ఖచ్చితంగా తప్పకుండా విన్ అయితేనే ఫైనల్కి వెళ్తుందని చెప్పాలనుకోండి, ఇండియా మస్ట్ విన్ అని చెప్పాలి. దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఈజీగానే ఉంటుంది, పెద్ద హార్డ్ ఏముండదు. నోట్ డౌన్ చేసుకోండి. ఎలా అంటే ఇండియా తీసుకున్నాం. ఇండియా మస్ట్, తప్పకుండా విన్ అవ్వాలి. ఇండియా మస్ట్ విన్ దిస్ మ్యాచ్. సెమీఫైనల్స్ ఉంది, సెమీఫైనల్స్ లో ఇక్కడ ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి అని చెప్పినప్పుడు ఈ మస్ట్ ని తీసుకెళ్లి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే మస్ట్ ఇండియా, మస్ట్ ఇండియా విన్ ద మ్యాచ్ అవుతుంది. ఈ మస్ట్ ని మళ్ళీ ఇండియా విన్ అవ్వాల్సిన అవసరం లేదు తప్పకుండా అని చెప్పాలనుకోండి, ఇండియా మస్ట్ నాట్, మస్ట్ ప్లస్ నాట్, మస్ట్ నాట్. లేదా షార్ట్ కట్ లో ఇండియా మజంట్ అంటారు, ఎవరు కూడా మజంట్ అని పలకరు కాబట్టి మస్ట్ నాట్ అంటే సరిపోతుంది. ఇండియా మస్ట్ నాట్ విన్. లేదా ఈ మజంట్ ని తీసుకెళ్లి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే మజంట్ ఇండియా విన్ ద మ్యాచ్, మజంట్ ఇండియా విన్ ద మ్యాచ్. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇండియా మస్ట్ విన్ అంటే ఇండియా ఖచ్చితంగా గెలవాలి, మస్ట్ ఇండియా విన్ అంటే ఇండియా ఖచ్చితంగా గెలవాలా అని క్వశ్చన్ అన్నట్టు. ఇది క్వశ్చన్. ఇండియా తప్పకుండా గెలవాల్సిన అవసరం లేదు అని చెప్పాలనుకోండి, ఇండియా మస్ట్ నాట్ విన్. మజంట్ ఇండియా విన్ అంటే ఇండియా గెలవద్దా అని దాని అర్థం అన్నట్టు. సో ఈ రకంగా మనము రేపటి క్లాస్ లో వుడ్ గురించి, ఏబుల్ టు గురించి, విల్లింగ్ టు గురించి, గోయింగ్ టు గురించి, హ్యాడ్ టు గురించి, యూజ్డ్ టు గురించి, అబౌట్ టు గురించి, వాంటెడ్ టు గురించి, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్ అన్నిటి గురించి కూడా మనము నేర్చుకుందాము. స్టే ట్యూన్. ఖచ్చితంగా ఈ వీడియో క్లాసెస్ ని ఫాలో అవ్వండి. ఈ మ్యాజిక్ ట్రిక్ ని మీరు కూడా ఒక 100 మందికి నేర్పించండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ అప్రిషియేట్ యువర్ enthusiasm. Thank you very much.